13,000 పడుతున్నాయి. అంటే 15,000 చెప్పారు కదా! 13,000 ఏసేసరికి ఎవరైనా ఏదైనా అంటున్నారా? లేపోతే 13,000 చాలని చెప్పి తీసుకుంటున్నారా? తక్కువ మందికి 15 అని 13 ఏసినారని కొంతమందికుంది. ఆ! కానీ 13,000 కరెక్టే. 13,000 కరెక్టేనా? కరెక్టే. ఆ! ఎందుకు 13,000 కరెక్ట్ అంటావు? వాళ్ళు మెయింటెనెన్స్‌కి 2,000 అంటే ఇంతకుముందు జగన్ కూడా 2,000 అలానే మెయింటెనెన్స్ కోసం ఆపితే అప్పుడు జగన్‌ని తిట్టిపోసారు కదా! ఇప్పుడు అలానే వీళ్ళు కూడా లేదు. తిట్టిపోసారు కదా! జగన్‌ని కూడా ఏం తిట్టల. అట్లా నంబర్ 1 పథకం కాబట్టి ఏం తిట్టల. జగన్‌ని కూడా అంటే తిట్టల. అప్పుడు టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు ఏమన్నారంటే జగన్ అకౌంట్‌లో పోయినాయా అన్నారా? ఆ మాట అనలేదు. మరి ఇప్పుడు లోకేష్ మీదకి పోతున్నాయా అకౌంట్‌లోకి? ఆ! పోతున్నాయా? నిరూపియమను. నిరూపిస్తే రాజీనామా చేస్తారు. లేదు లేదంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నామను. దమ్ముంటే నిరూపించమను. ఇప్పుడు ఆరోపణలు చేయకు. ఇప్పుడు ఈ స్కూల్‌లు ఎట్టా ఉన్నాయంటే ఇప్పుడు బానే ఉన్నాయా మరి? బానే ఉంది. గతంలో బాగున్నాయా? ఇప్పుడు బాగున్నాయా స్కూల్‌లు? ఇప్పుడే బాగుంది. ఏమంత బాగున్నాయి ఇప్పుడు? కరెక్ట్‌గా ఇప్పుడు ఉపాధ్యాయులైనా, ఉద్యోగస్తులైనా కొంచెం వాళ్ళకి శ్రద్ధగా పనిచేస్తున్నారు. అది. శ్రద్ధ పని చేస్తున్నారంట. శ్రద్ధగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేసుకుంటున్నారు. హ్మ్. అదే ఇప్పుడు కావాలి. నెక్స్ట్ ఫ్రీ బస్సు. ఫ్రీ బస్ సంగతి ఏంటి మరి? ఆగస్టు ఎలా 15 ఉండిద్దంటావు? ఆగస్టు 15 గ్యారంటీ. గ్యారంటీయా? గ్యారంటీ. ఇలానే అయిద్దంటావు. గ్యారంటీ. అన్నదాత సుఖీభావ మరి రైతు భరోసా కింద 20 ఇస్తున్నారు అంట. కదా! 20 అంటాను. ఆ! ఈ రైతులు ఎదురు చూస్తున్నారా మరి? అంటే చాలా లేట్ అయింది కదా! ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారా వాళ్ళేమన్నా? ఏముండదు. ఆ! ఇప్పుడు జగను తల్లికి వందనం 5 సంవత్సరాలు ఎన్ని సార్లు ఏశాడు? నాకు తెలిసి 3 సార్లు ఏశాడు. ఏది? తల్లికి వందనం. లేదు లేదు. ఆ! 5 సంవత్సరాలు ఏసారు. 5 ఏయల 4 ఏసి ఉంటది. ఆ! 4 సార్లు ఏసి ఒక సంవత్సరం ఎగ్గొట్టిండు. హ్మ్. ఇప్పుడు ఈయన కూడా ఒక సంవత్సరం పోయింది. ఓకే. ఈయన 4 సంవత్సరాలు, ఒక సంవత్సరం ఏసిండు. ఇంక 3 సంవత్సరాలు. హ్మ్. అంటే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏస్తున్నారు కదా! ఈళ్ళు? నిన్నైతే పేపర్‌లో చూసిన సార్ పూర్తి వివరం నాకు తెలీదు. సోమవారం సాయంత్రానికి కంప్లీట్ అయితదంటాన్రు. హ్మ్. నిన్న 2 జిల్లాలోళ్ళు 5గురు పిల్లలుంటే 5గురికి పడిపోయినియంట. ఆ! నలుగురుంటే నలుగురికి పడిపోయినియంట. అయితే చూసినాం మనం. అయితే మనకు తెలీదు పూర్తిగా. ఓకే. పడినియంట. మా పిల్లగాళ్ళు కూడా నిన్న పని చేసే కాడ నాకు ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికి పడినాయి డబ్బులని అనుకుంటున్నారు. హ్మ్. అయితే ఈ డబ్బులు ఏవైతే ఇస్తున్నారో ఈ మొత్తం స్కూళ్ళల్లో కట్టమని చెప్పి ఫీజుల కోసం, బట్టల కోసం, బుక్స్ కోసం ఇచ్చారు. అయి మరి సపరేట్ వాటి కోసం యూజ్ చేసుకుంటారా ఈళ్ళు? లేకపోతే వేరే వాటి కోసమా? రకరకాలుగా ఉంటారు. సరే మొత్తంగా 1 ఇయర్ అయింది గదా! ఒక సంవత్సరం అయింది గదా! పరిపాలన. ఎలా ఉంది మరి నీ దృష్టిలో? పర్వాలా. హిట్టా? ఫ్లాపా? హిట్టే. సూపర్ హిట్టా? సూపర్ హిట్ అని ఎట్ట అంటాను. ఆ! బాగుంది. బానే ఉంది. బానే సూపర్ హిట్ అవ్వాలంటే ఏం చేయాలి మరి? ఇంకా చేసేదేం లేదు. ఈ ఆయన చెప్పిన పథకాలు పర్ఫెక్ట్ చేస్తే చాలు. చేస్తానే ఉన్నాడు గదా! మరి అదే కదా హ్మ్. కోరుకునేది. నేను మొన్న పోయిన నెలలోనే చెప్పా. ఈ 2 పథకాలు వచ్చే నెల అన్నాడు. ఎయ్యకపోతే చాలా తేడా వత్తదన్న. ఒకటయింది. ఇప్పుడు రేపు తేడా తగ్గిందంటావా మరి? ఇంగ తగ్గిపోయినట్టే. తగ్గిపోయింది. మంగళవారం నాటికి తేలుద్ది. ఎంతమంది అయితే 9,000 దగ్గర దగ్గర 9,000 కోట్లు విడుదల చేసింది. జగన్ ఎన్ని వేల కోట్లేసాడు? అది పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియట్లా. హ్మ్. ఆయన 4,000 కోట్లో ఏమో తల్లికి వందనం కింద వదిలింది. అంటే ఒక్క బిడ్డకే గదా! ఆ! ఆయనేసింది. ఆ! అయితే ఇప్పుడు రెట్టింపు మీద కూడా పెచ్చొచ్చింది. ఆ! అమౌంట్ పెచ్చొచ్చింది. హ్మ్. అది జనానికి అర్థమైపోద్ది గదా! హ్మ్. 9,000 కోట్లు ఒకేసారి రిలీజ్ అంటే మాటలు గాదు. హ్మ్. మా 8,000 చిల్లర కోట్లా? 9 దగ్గర 9,000 ఆ! కోట్లు. అంటే 9 ఇప్పుడు వీళ్ళు ఇంకో మాట అంటున్నారు. ఏందంటే వైసీపీ వాళ్ళు చాలా వాళ్ళని చాలా మందిని అనర్హులుగా ప్రకటించారు. క్యాస్ట్ సర్టిఫికేట్లు లేవని చెప్పి, లేపోతే అదని ఇదని చెప్పి వంకలు పెట్టి ఇది చేసేసారని చెప్పి అది అంటున్నారు. సహజంగా అంటూనే ఉంటారు సార్. ఇది జరుగుతూనే ఉంటాయి. ఆ! జరుగుతూనే ఉంటాయి. ఏం వంక దొరకలేదు. మొన్నటిదాకా ఏమండ్రు తల్లికి వందనం ఎయ్యలేదు. ఏసిన తర్వాత ఏమంటారు లోకేష్ అకౌంట్‌లోకి 2,000 పోయినాయని. హ్మ్. వంకలు అయి సహజం. సరే పెద్దన్న ఇప్పుడు అప్పుడు జగన్ డబ్బులేసినప్పుడు ఏం చేశారంటే, ఇన్ని రూల్సా? కరెంట్ బిల్లు పెరిగితే మీరు కట్ చేస్తారా? ఆయనకు అది ఇది అని రూల్స్ ఉన్నాయి. చెప్పన్నారు. ఆయనకు రూల్స్ ఉన్నాయి. కరెంట్ బిల్ ఉంటే కట్ చేసిండు. జీప్ ఉంటే కట్ చేసిండు. మరి వీళ్ళు కూడా అలానే కట్ చేస్తున్నారు కదా ఇప్పుడు. కొత్త ఇల్లు కట్టుకుంటే కొలతలు తీసి కరెంట్ బిల్లులేసిండు. అన్నీ ఆయనే ఏసాడు. ఆయన రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్‌ని అప్పుడు విమర్శించిన వాళ్ళు ఇప్పుడు అదే రూల్స్‌ని వీళ్ళు ఎలా తీసుకున్నారు? ఫాలో అయితున్నారు. కరెక్టే. ఆ! ఆయన పెట్టిన రూల్స్‌ని ఈళ్ళు ఫాలో అయితున్నారు. వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఈళ్ళు ఫాలో అవుతున్నారు. అలా ఫాలో అవ్వకూడదు మరి అప్పుడు విమర్శించారు కదా ఈళ్ళు. విమర్శిస్తారు. ఇప్పుడు నేననేది కూడా అదే. లోకేష్‌కి 2,000 అకౌంట్‌లో పడ్డాయని విమర్శిస్తారు. అదంతే. హ్మ్. అప్పుడు విమర్శించింది ఇప్పుడు ఫాలో అయితున్నారు. ఆ! ఇంగంతే అంతే జరుగుతుంది. అంటావు. అంతే ఏదైనా జరుగుతుంది. వీళ్ళ దాకొస్తే వీళ్ళు మార్పించుకుంటారు. అది అంతే. హ్మ్. ఏదైనా కరెక్ట్‌గుండాలి. ఏంది మరి జగన్ పరిస్థితి ఏంది మరి? చూద్దాం ఇంక 2 సంవత్సరాలు టైం ఉంది కదా! ఆ! లాస్ట్ 4 ఇయర్స్ అయిన తర్వాత లేదు 3 ఇయర్స్ అయిన తర్వాత ఆయన పరిస్థితి ఏందో అర్థమైద్ది. ఏంది 28లో ఎన్నికలు అంటున్నారుగా మరి? ఏముండదు. ఒకవేళ జరిగితే ఏందంటావు పరిస్థితి? అసలు ఏముండదు. జరిగితే ఇదే కూటమి వచ్చుద్ది. కూటమి జరగదు. వచ్చిద్దా? జరగదు. అదొక అదొక రకంగుంది. అదో రకం అంటే ఏ రకం? అదొక రకంగుంది. ఆ! లేతదే పోద్ది అన్నట్టుగుందనమాట. ఆ! అది. పూర్తి అభిమానులైతే మాదే అనుకుంటారు. కానీ తటస్థ ఓటర్లకి అతని పరిస్థితి ఏందో అర్థం కావట్ల. అది ఎక్కడ మీటింగ్ పోయినా గాని, జగన్ ఎక్కడికైనా పరామర్శలకు పోయినా గాని, జనం జాతరలాగా వస్తున్నారు కదా! ఏంది మరి? వత్తారులే. ఆ! ఈ తటస్థ ఓటర్లని నాడి పట్టుకుంటేనే సెట్ అయిపోద్ది పార్టీ అనేది. తటస్థ ఓటర్లు జగన్ అంటే అదో ఫీలింగ్ లాగా చూస్తున్నారు. ఆ! అతనికున్న 40% ఓట్లు ఆయనకున్నాయి కాదంటలా. సరే. ఆ! ఆ
ఈయనకి 40 ఉన్నాయి, ఆయనకి 40 ఉన్నాయి. మధ్యలో 20 ఉంది చూసినవా? ఆ 20 మంది జగన్ అంటే ఏంది అసలు అర్థం కావట్లా వీళ్ళకి. అతను లేతడా పడతాడా, లేతడా పడతాడా, డోలా నాడి అర్థం ఇస్తురా కావట్లేదంట. నాడి అర్థం కావట్లేదు. ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఈ తటస్థ ఓటర్లే నిర్ణయించేది, వాళ్ళు చెబుతారు. ఏం ఇబ్బంది ఏం లేదు. అంటే పవన్ కళ్యాణ్ రేపు పొద్దున కూటమిలో ఉంటేనే కూటమి గెలిచిద్దా, లేకపోతే కూటమి నుంచి బయటికి వెళ్ళినా కానీ గెలిచిద్దా? పరిస్థితులు ఊహించడం కష్టం. రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతుంటాయి. చూద్దాం, 2 సంవత్సరాలు చూద్దాం. ఇప్పుడైతే ఏం చెప్పలేం.